అండి మార్నింగ్ లేస్తే చాలు టిఫిన్లోకి ఏ చట్నీ చేయాలని టెన్షన్ పడుతుంటాం కదా. రొటీన్గా ఒకే చట్నీ చేస్తే బోర్ కొడుతుంది కదా. అలా కాకుండా ఈ విధంగా చట్నీ చేయండి, చాలా బాగుంటుంది. దేనిలోకైనా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే పల్లీలు, పుట్నాలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి ఆయిల్లో మంచిగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, గింజ నార లేకుండా చింతపండు కూడా వేసేసి అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి వీటికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకున్నాక టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసి చల్లారబెట్టేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మెత్తగా మనం ఈ చట్నీని ఆ తాలింపులో వేసేసి కొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీ దేనిలోకైనా సూపర్ ఉంటుంది. ఇడ్లీ, వడ, దోశ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.